హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా ఇంటికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది అని. కానీ మేము ఇప్పుడు ఆ ఇంట్లో లేము, చాలా దూరం షిఫ్ట్ అయిపోయాం. ఆ ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం ఎక్కువే టైం పట్టుద్ది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గురు పౌర్ణమి కదా ఈరోజు. గురు పౌర్ణమి కాబట్టి గురువులకు పూజ చేసుకోవాలి. నువ్వు 2-3 సార్లు మిస్ అయిపోయావు, ఈరోజు కంపల్సరీగా చేసుకుందు రమ్మని చెప్పారు పూజారమ్మ గారు. అందుకని వచ్చానమాట. వస్తే చాలా అంటే చాలా బాగా జరిగింది గురు పౌర్ణమి రోజు. ఇక్కడ గురువులకు పూజ చేయటం, పాదపూజ చేసుకోవటం, పాదపూజ చేసుకొని ఆ నీళ్ళు మన నెత్తి మీద చల్లుకోవటం, అలాగే దేవుడికి పూజ చేసుకోవటం, అన్నదానం జరగటం. అన్నదానంలో కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. అది కూడా అన్నీ కూడా వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. ఈరోజు గురు పౌర్ణమి అయితే నేను ఇలా చేసుకున్నాను. ఏ సంవత్సరం లేదనమాట చేసుకోవటం, ఈ సంవత్సరమే ఇదే మొదటిసారి ఇలా చేసుకోవటం. అందుకని చెప్పి వచ్చాను, చేసుకోవాలి కంపల్సరీగాని. చూస్తే నేను వెళ్ళేసి అక్కడికి వేరే ఇల్లు షిఫ్ట్ అయ్యి కూడా ఇది 2 నెలలు అనమాట, 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో మిస్ అయిపోయాను కాబట్టి, చాలా మిస్ అయిపోయాను కాబట్టి, యోగా క్లాసెస్ మిస్ అయిపోయాను, శివయ్యకి అభిషేకం మిస్ అయిపోయాను, ఇక్కడ ఉండే అమ్మగారిని మిస్ అయిపోయాను, ఆంటీని మిస్ అయిపోయాను. చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మిస్ అయిపోయాను అనమాట. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగా పలకరించారు. ఇంకా పూజ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే అన్నం తినేసాను. అన్నం తినేసిన తర్వాత ఇంకా రెడీ వెళ్తున్నాను అని చెప్పడానికి అమ్మగారు ఇంకా ఇక్కడ లేరనమాట. ఆమె చెప్పేసి ఇంకా బయలుదేరదామని కూర్చున్నా. ఇంకా వీడియో పెట్టాను, అది ఒకసారి చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. బాయ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇలా చెప్పుకుంటూ ఈరోజు మేము గురు పౌర్ణమి స్టార్ట్ చేసాం. గురు పౌర్ణమి అంటే ఏంటి నాకు అర్థం కాదు. గురు పౌర్ణమి అనంటే సాయిబాబా పుట్టినరోజు. అస్సలు కాదండి, సాయిబాబాకి గురు పౌర్ణమికి అస్సలు సంబంధమే లేదు. ఇలా ఎంతమంది అనుకున్నారు కామెంట్ చేయండి. మా అమ్మ లాంటి వాళ్ళు అయితే చాలామంది అనుకునే ఉంటారు, కానీ అస్సలు సంబంధం లేదు. గురు పౌర్ణమి అనంటే వేదవ్యాసుని పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా గురువులకు పూజలు చేసుకుంటాం అనమాట. గురువులకు పాద పూజ చేసుకొని, వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ పాద పూజ చేసుకొని వాళ్ళకి ఇలా గౌరవించామంటే మనకి చాలా అంటే చాలా అత్యున్నత పెరుగుతుంది అనే అర్థం అనమాట. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీళ్ళు కూడా వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళకి పాద పూజ చేసుకొని ఇలా గౌరవించుకున్నాం అనమాట గురు పౌర్ణమి రోజు. ఇలా నేను మొదటిసారి చేసుకుంటున్నాను. ఇలా 3 సార్లు జరిగింది. ఒక సంవత్సరంలోనే వచ్చారంట. అంటే ఏ సందర్భంగానో వచ్చారు, వాళ్ళకి పాద పూజ చేసుకున్నారంట ఈ ఆశ్రమంలో. కానీ నేను మిస్ అయిపోయాను. ఇది 3వసారి. ఈరోజు కంపల్సరీగా నువ్వు రావాలి అని చెప్పారు పూజారమ్మ గారు. అందుకని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి చాలామంది వచ్చారండి. చాలా అద్భుతంగా జరిగింది. మీరెలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.